హాయ్ ఫ్రెండ్స్, నేను గులాబీ మొక్క కొమ్మ వేద్దామనేసి చిన్న బంగాళదుంప మొక్క కోసి అందులో పెట్టాను. కానీ గులాబీ కొమ్మ అయితే చనిపోయింది. చూడండి, బంగాళదుంప మొక్క అయితే వచ్చేసింది. చూడండి వేళ్ళు ఎలాగొచ్చాయో చూసారా. గులాబీ కొమ్మ బంగాళదుంప మొక్కలో పెడితే అది బతుకుతుంది అనేసి ఒక వీడియోలో నేను చూశాను. కానీ అదైతే చనిపోయింది ఆ కొమ్మ. కానీ ఆ బంగాళదుంప మొక్క మట్టుకు చూసారా ఎంత పెద్ద మొక్క వచ్చిందో. ఇదిగోండి చూసారా వేళ్ళు ఎంత చక్కగా రూట్స్ వచ్చాయో. ఇప్పుడు దీన్ని వేరే పాట్లోకి మనము మార్చుకుంటున్నాము. చూడండి, ఇదిగోండి ఇందులో పెడుతున్నాను నేను. ఇప్పుడు అందులో వేసాను. ఇంకా దీని చుట్టూ గతమంది వేస్తున్నాను. ఇదిగోండి చూసారా. ఇప్పుడు మళ్ళీ ఆ బంగాళదుంప మొక్క అనేది వేరే గోన సంచులకు వేసాను. ఇందులో మళ్ళీ ఎరువు కూడా వేసాము. ఇది మళ్ళీ ఇప్పుడు ఎలాగ వస్తుందో తర్వాత నెక్స్ట్ వీడియోలోనే మనము చూద్దాం దుంపలు ఏ విధంగా వస్తాయి అనేది. ఇప్పుడు ఈ మొక్క వేసాము కదా, దీనికి వాటర్ కూడా వేసుకుందాము. చూడండి, వాటర్ వేస్తున్నాను. అది వాటర్ వేసి ఉంచుకున్నట్లయితే మొక్క అనేది బాగా చిగురు పెట్టి మనకు దుంపలు చక్కగా వచ్చేటట్టు చూసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, అయినా నేను అనుకోలేదు బంగాళదుంప కూడా మొక్క అనేది వస్తుంది అనేసి. నేను ఒక సగం మొక్క మాత్రమే కోసాను. ఆ దుంపని సగం కోసి అందులోనమాట గులాబీ కొమ్మ పాతి పెట్టాను. కానీ గులాబీ కొమ్మ చనిపోయింది. కానీ ఈ బంగాళదుంప ఆ మొక్కే వేళ్ళుగా వచ్చి ఇలాగా ఇదిగోండి చూడండి ఎంత పెద్ద మొక్కగా వచ్చిందో చూసారా. ఇంత పెద్ద మొక్క వచ్చింది. అది నేను మొదటైతే గులాబీ మొక్క గల చిగురు పెట్టింది అనుకున్నాను, కానీ అది కాదు. కానీ తర్వాత చూస్తే ఇది బంగాళదుంప మొక్క అని తెలిసింది. ఇక అందుకని వేరే పొలంలోకి దీంట్లోకి వేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనే ఈ దుంపలు ఎలా వస్తాయో మీకు చేసి చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.